ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి, మన దేశ పరిస్థితిలో ఎదురవుతున్న గ్యాస్ సమస్య. మరి గ్యాస్ అనేది ప్రతి నిత్యము ప్రతి వారికి అవసరం ఉన్న రోజు. అటువంటి పరిస్థితి మరి ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ వల్ల వచ్చిన సంక్షోభం మరి మన దేశం మీద ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ హోటల్ పరిశ్రమకు చాలా లోటైన పరిస్థితి. గ్యాస్ లేకపోతే హోటల్ పరిశ్రమ అనేది లేదు. గ్యాస్ అనేది ఒక శ్వాస లాంటి ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఎలా అయితే ఆగిపోతుందో ఈ హోటల్ పరిశ్రమ కూడా అలా ఆగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎంతో మంది లక్షల కార్మికులకు ఉపాధి కల్పించే ఈ సంస్థ మరి 1-2 రోజుల్లో ఈ సంస్థ బంద్ అయిపోయి అందరి పరిస్థితి అఘోరమైన స్థితికి వచ్చే క్రమంగా ఉన్నది. మరి ఈ పరిస్థితి మన ప్రభుత్వం వారికి మేము తెలియపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మరి అందరికీ ఈ విషయం తెలియపరచడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ విషయంలో మాకు గతంలో ఎలాంటి సూచనలు లేవు. ప్రభుత్వం ఏ విషయంలో ఒక వారం రోజుల ముందన్న కనీసం నోటీస్ ఇస్తారు, చెప్తారు. మరి అటువంటి సూచనలు ఎవరు చేయలేదు. మాకు నిన్న నుండి గ్యాస్ డీలర్స్ వారు చెప్పడం వల్లే మాకు ఈ రోజు మేమందరం కలవలసి వచ్చింది. మరి ఈ పరిస్థితి కోసం మరి మన గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా బాధ విన్నవించుకోవడానికి మేము సాయంత్రం కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వెనక్కి పంపిస్తాం. మరి మా సౌత్ ఇండియా ఓటర్స్, మా తరఫున సౌత్ ఇండియా ఓటర్స్ అసోసియేషన్ కానీ ఆల్ ఇండియా ఓటర్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. మరి మీరు కేంద్రాన్ని ఏమి విచారణ చేస్తున్నారు, మరి మనం ఒక వసతి ఎలా కల్పించే విధంగా చేస్తున్నారంటే ఎఫ్ఎస్ఐ ప్రెసిడెంట్ గారు మరి వారు ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. మరి పోయి ప్రధానమంత్రితో ఈ పెట్రోల్ మంత్రులు వారితో అందరితో మాట్లాడి ఏదో ఒక నిర్ణయానికి రావడానికి మేము వెళ్తున్నాము. ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడైతే మీరంతా ఉన్నంత వరకు మీరు ఓటర్స్ నడిపోయిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు చెప్పవలసిన అంత అవసరం లేదు. ఎవరికి వారే